హాయ్ నమస్తే, నేను రఫీ. జీవితాంతం కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో ఒక సొంతిల్లు కొనుక్కోవాలని లేదా ఒక మంచి ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా ఎదగాలని ఎవరికైనా ఉంటుంది. కానీ సరిగ్గా సామాన్యుల సొంతింటి కళ నమ్మకాన్నే తన పెట్టుబడిగా మార్చుకున్నాడు మారెళ్ళ పెంచెల సుబ్బారెడ్డి. ఈ పేరు బయటకు చాలా మామూలుగా వినిపిస్తూ ఉంటుంది, కానీ ఇతను నడిపించిన చీకటి సామ్రాజ్యం విలువ 100 కోట్ల పైమాట అనే చెప్పాలి. ఏకంగా 39 మందికి విల్లాలు కట్టిస్తానని చెప్పి నమ్మించి వారి దగ్గర నుంచి 40 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి రోడ్డును పడేశాడు ఈ గనుడు. ఒకవైపు ఇతనిపై 20కి పైగా చెక్ బౌన్సులు అలాగే చీటింగ్ కేసులు నమోదైన పరిస్థితి. ఆధారాలు రికార్డులు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు పోలీస్ అధికారుల పేర్లు వాడుకుంటూ నక్సల్స్ పేరుతో బెదిరింపులకు దిగుతూ దర్జాగా ప్రస్తుతం బయట తిరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టి టెర్రైన్ బిల్డర్స్ అనే కొత్త కంపెనీతో కొత్త మోసానికి తరలేకపోతున్నాడు. అసలు ఈ స్కామ్ వెనుక ఉన్న మీసారా అంటే ఏందో తెలుసా? మేఘన, సమయ, రాధ. అసలు ఈ పాత్రలు ఏంటి? డబ్బులు కట్టి మోసపోయిన 100 మందికి ఆ బాధితులకి న్యాయం జరుగుతుందా లేదా? సిస్టమ్ ఎందుకు చేతులు కట్టుకొని కూర్చుంది? పత్రాలు సాక్ష్యాలతో సహా న్యాయం కోసం పోరాడుతున్న బాధితులు మనతో పాటు ఉన్నారు. కొంతమంది బాధితులు దీనిపై మాట్లాడటానికి మన దగ్గరకు వచ్చారు. బాధితులతో మాట్లాడదాం. ప్రస్తుతం చక్రధర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చక్రధర్ రెడ్డి గారు నమస్తే అండి. సార్ నమస్కారం. నేను చూశాను మీకు లైక్ మీ మీద అటాక్ చేసిన ఫోటోస్ నిజంగా చాలా ఘోరంగా ఉన్నాయి. అవును సార్. దాని మీద కూడా కేసు కూడా బుక్ అయిన అవునవును సార్. మేబీ ఐ థింక్ ఇతనికి సంబంధించిన ఎఫ్ఐఆర్స్ కావచ్చు అంతా సుబ్బారెడ్డికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా నేను సేకరించాను. అవును సార్. ఏంటి దీని మీద గ్రౌండ్ వర్క్ చేశాను. అవును సార్. నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే బాధితులు 100 మంది కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి దగ్గరగా 400 పైన మంది ఉండొచ్చేమో అనే ఒక అనుమానం కలుగుతున్న పరిస్థితి. అవును సార్. మీరు అతనితో ట్రావెల్ చేసి ఉంటారు కాబట్టి అసలు మీ ఈ మోసానికి ఎలా అసలు తెరలైపోయాడు, అలాగే మిమ్మల్ని అసలు ఎలా మోసం చేశాడు, మీరు అసలు ఎలా నమ్మారు? ఫస్ట్ ఏంటంటే ఒక మనిషి మోసం చేశాడంటే ఒక మనిషి ఎంతలా నమ్మిస్తే మోసం చేసి ఉంటాడు అది కూడా గమనించాలి. దాంతోపాటు మీ మీద అటాక్ చేయడం, మీకు డబ్బులు ఇవ్వాలి, మీ మీదే అటాక్ చేయడం, ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్, రైట్? సో వాట్ ఎవర్ కేసు కూడా నమోదైనట్టుంది కదా దీని మీద మాదాపూర్ పిఎస్ లో, రైట్? మాదాపూర్ పిఎస్ లో. అవునవును సార్, మాదాపూర్ పిఎస్ లో. ఎస్ ఎస్, అది కూడా చూడొచ్చు. ఇది ఈ ఎఫ్ఐఆర్ చూడొచ్చు మనము. మాదాపూర్ పిఎస్ లో కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ మనం చూడొచ్చు. సో ఇది చక్రధర్ రెడ్డి గారే కేసు పెట్టింది, అతని మీద అటాక్ చేశారు. కనుక్కుందాం, అసలు డీటెయిల్స్ కనుక్కుందాం. ఏంటండి సుబ్బారెడ్డి ఎలా పరిచయం మీకు? సార్ మనకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా సుబ్బారెడ్డి పరిచయం. సరే అని చెప్పి వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కూర్చోబెట్టి మొత్తం ఆఫీస్ అంతా చూడంగానే ఈయన చాలా పెద్ద మనిషిలా ఉన్నాడు అది ఇది అని అనుకున్నాను. సో పైన పెట్టారు మొత్తం కావచ్చు సార్, పటారాన్నే చూశాను నేను. సరే సరే అది చూశాను కదా అని చెప్పి 2 రోజుల తర్వాత మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మేము కొత్తగా ఒక స్కొలారి అనే యాప్, దాని తర్వాత బిఎన్ఎస్ న్యూస్ ఛానల్, దాని తర్వాత బార్టర్ సిస్టమ్ అని చెప్పి ఏవేవో మాట్లాడడం, అండ్ క్రిప్టో కరెన్సీ సార్, ఇది ముఖ్యంగా చెప్పాలి సార్. మిసారా కాయిన్ అని చెప్పి ఇల్లే లాంచ్ చేసుకున్నారు ఒక క్రిప్టో డెవలపర్. అలాంటి మోసమే సార్. మిసారా కాయిన్ దాన్ని ఎలా వాడతాము, ఇది ఒక ఎకో సిస్టంలోకి తీసుకొస్తాం, దీన్ని పెట్టి మేము మొత్తం ఇండియా వైడ్ మనం కాంకర్ చేయొచ్చు అది ఇది అనగానే, సరే వీళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారు, మాకు కొద్ది ఇన్వెస్ట్మెంట్ ఏమైనా పెట్టగలుగుతావా, నువ్వు ఉంటే మాకు బాగుంటుంది అది ఇది అని అనడం జరిగింది. సరే అంతా బాగుంది కదా అని చెప్పి చలో పదా అని చెప్పి డిసెంబర్ 8వ తేదీ కలిశాను సార్. 10వ తేదీ 15 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను సార్. దాని తర్వాత ఇంకొక 3 కోట్ల రూపాయలు అడిగారు సార్. 15 లక్షల రూపాయలకు సంబంధించిన ఏదైనా బాండ్లు పేపర్లు ఇవ్వండి అంటే, ఆ 3 కోట్లు ఇచ్చినాక ఇస్తాను చక్రి ఒకటేసారి అంటే, సరేలే చూద్దాంలే ఎక్కడికి పోతారో తెలిసిన వాళ్ళే కదా సరే అని చెప్పి నేను కూడా అనుకున్నా. చూశాను ఈయన గురించి ఎక్కడో ఒక ఆర్టికల్ చదివిన, ఇట్లే మోసాలు చేస్తున్నాడు అది అని చెప్పి. డీటెయిల్డ్గా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏంది నాకు తెలిసింది ఏంది అంటే, నాకున్న సమాచారం ప్రకారము ఇలాంటి ఫ్రాడ్లు చాలా చేస్తున్నాడు ఈయన, చాలా చేస్తున్నాడు. సరే ఎందుకంటే ఎలా తెలిసింది అంటే డీటెయిల్ గా అనాలిసిస్ చేశారు కదా. అవును సార్. చాలా ఫ్రాడ్లు అంటున్నారు కదా, ఏమన్నా చెప్పగలరా దాంట్లో? సార్ ముఖ్యంగా చూసుకుంటే ఈయన పేరు పైన సుల్లూరుపేటలో ఒక దిశ కేసు రిజిస్టర్ అయి ఉంది సార్. దానికి సంబంధించిన అది కూడా ఉండొచ్చు సార్ మీ దగ్గర, మీకు చెప్పాను ఇంత. ఎఫ్ఐఆర్ కూడా ఉంది. యా ఎస్, నెల్లూరుపేట ఉంది. ప్రాస్టిట్యూషన్ హెరాస్మెంట్ సార్.
అంటే ఒక ఆడపిల్లని ప్రాస్టిట్యూషన్ చేయమని చెప్పి హెరాస్ అవును సార్. చేస్తున్నారు. అమ్మాయితో నేను మాట్లాడడం జరిగింది సార్. చాలా బాధ ఆ అమ్మాయి మాట్లాడుతుంటే. ఇంట్లో నువ్వు ఇది స్కిన్నే కదమ్మా, పోయి పడుకోపో వాళ్ళతో అని చెప్పి వాళ్ళ భార్య ఈయన ప్రలోభ పెట్టారు సార్ ఆమెని విపరీతంగా. ఆమె సూసైడ్ చేసుకునే పరిస్థితికి పోయింది. ఇలానే పక్కన ఎవరో నాలాంటి పెద్ద మనిషి ఎవరో ఉండి చూసి అమ్మాయి ఇది కాదమ్మా నువ్వు రా అని చెప్పి స్టేషన్ తీసుకుపోయి కేసు రిజిస్టర్ చేయించినాడు. ఆ అమ్మాయిని అయితే మానసికంగా మరి శారీరకంగా చేశారో లేదో నాకు తెలియదు సార్, అది చెప్పకూడదు మనకు. ఆ అమ్మాయి చెప్పిన మాటలు వింటే అవి మాటలే కావు సార్, వీళ్ళు మనుషులు కాదనిపించింది. కుంగిపోయేలా చేశారు. సెక్సువల్ హెరాస్మెంట్ ఒకటి, ప్రాస్టిట్యూషన్ కోసం హెరాస్ చేయడం ఒకటి. ఏమని చెప్పేవాళ్ళు అంటే ప్రాస్టిట్యూషన్ అంటే అంటే ఆ అమ్మాయిని ఎలా గైడ్ చేసి? వీళ్ళు సౌత్ ఇండియా సినీ క్లబ్ అని ఒకటి పెట్టారు సార్ నెల్లూరులో. పెట్టి నేను మొత్తం సినిమా యాక్టర్లను తీసుకొస్తా వాళ్ళని తీసుకొస్తా అని చెప్పి చాలా మంది దగ్గర డబ్బులు అన్నేసుకున్నాడు ఆ టైంకి. ఆడ రిసెప్షన్ లో అమ్మాయి పాపం రిసెప్షన్ లో పనిచేసే అమ్మాయి సరే కదా పనిచేస్తుంది కదా అని చెప్పి అక్కడికి వచ్చే ఎవరైనా పెద్ద మనుషులు ఉంటారు కదా సార్, వాళ్ళతో ఈరోజు రాత్రికి నీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం స్కిన్నే కదా అని చెప్పి వాళ్ళ భార్య అంటదంట సార్. ఒక సాటి ఆడదానిగా ఒక ఆడదాని గురించి ఎలా మాట్లాడుతుంది సార్? ఇవన్నీ మీ దృష్టికి వచ్చిన తర్వాత మీరు అసలు ఏమనుకున్నారు తన గురించి? తను అడిగారు ఏమన్నా సుబ్బారెడ్డికి? నేను సుబ్బారెడ్డిని అడగలేదు, ఎందుకంటే మన డబ్బులు ఉన్నాయి, ఇది మన ప్రాబ్లం కాదు. పక్కన రైజ్ చేసామనుకోండి సార్, మళ్ళీ నీకెందుకు ఏమి అని గొడవ జరుగుతుంది అని చెప్పి, సార్ నాకు ఈ కంపెనీలో కొనసాగాలని లేదు, నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయండి నేను వెళ్ళిపోతా అంటే, ఏయ్ నువ్వు మార్చి 2 రా డబ్బులు పడేస్తా అని ఇట్లా చాలా చాలా ఆరోగెంట్గా సార్ అది అలా మాట్లాడి, సరే పడేస్తా అంటున్నారు కదా సార్, సరే సార్ వచ్చి ఎరుకుంటలేండి పడేస్తా అంటున్నారు కదా అని 2nd రోజు ఫోన్ చేయడం జరిగింది. ఎక్కడికి రమ్మంటారు సార్ డబ్బులు తీసుకోవడానికి? ఇంకా రాలే డబ్బులు, April 2 రా ఇసిరేస్తా, ఎప్పటికప్పుడు పడేయడం ఇసిరేయడం. సరే పక్కన మా అమ్మగారు ఉన్నారు సార్, స్పీకర్ లో ఉంది ఫోను. మా అమ్మగారు సరేలేరా అంటున్నాడు కదా ఒకటి ఇసిరేస్తున్నా ఏరుకుందాంలే సరే పోదాంలే అని అనింది. 2nd రోజు ఫోన్ చేయడం జరిగింది. నువ్వు 7th ఫోన్ చేయనని 7th ఫోన్ చేసిన. నువ్వు 9వ తేదీ ఆఫీసుకు రానని ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సార్. అదే దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్ వాయిస్ రికార్డ్ విన్నాను సార్ ఒకసారి. అంటే ఎలా ఉంది అతను, ఎలా ఆరోగ్యంగా గా మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రజలకి తెలియాలి కదా, ఎందుకంటే తెలియదు సార్. ఇప్పుడు వాడి మోసాలు మామూలు మోసాలు కాదు సార్, కొత్త మోసానికి తెరలేపాడు కాబట్టి. కొత్త మోసమే మన టైటిల్ కూడా చూడొచ్చు, నేను మోనార్క్ ని ఎవరినైనా మోసం చేస్తా అంటే. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. మీరు మీసారా కాయిన్ అనేది ఒకటి అతను మార్కెట్లోకి తీసుకురావాలి అనుకున్నాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే ఏ రేంజ్ లో ఆయన స్కామ్స్ కి తెరలేపాలని ప్లాన్ చేశాడు, ఏ రేంజ్ లో స్కామ్స్ చేయాలని వ్యూహం రచించాడు అనేది కూడా మనకు తెలుస్తుంది. రికార్డు కాలేదంటే కష్టం సార్, నాకు కావాలి. ఈఎంఐలు ఉన్నాయి, మాట్లాడుతుంటే కష్టం. ఆ టైం మాట్లాడదు, ఆ టైప్ మాట్లాడొద్దంటే మాట్లాడుతున్నాను. ఆ టైప్ అంటే కాలేదంటే కష్టం సార్ అంటే మరి కష్టం అంటే నాకు కష్టం ఉంది సార్. మరి మాట్లాడుతున్నారు కదా, సీరియస్ మాట్లాడొద్దంటే ఏంటి సార్? నాకు అర్థం కాదు. బయటపడేస్తాయి. ఇంకొకసారి 1 minute సార్, మీరు ఎందుకు సీరియస్ అవుతారు? పెంచబట్టి ఇంటే ఉంటది. ఎందుకంటే లేచి ఇట్లా ఇవన్నీ కుదరవు సార్. ఎవరి దగ్గర మాట్లాడండి, మీరు నా దగ్గర మాట్లాడకండి. నువ్వు వచ్చినోడు క్యాష్ కావాలని వచ్చావు కదా, మూసుకొని దాన్ని మాట్లాడు. మూసుకోలేండి మూసుకోలేండి వెదవ పనికి ఏంటి నువ్వు చేసి ఎరిపోగా ఏంటి ఏంటి సార్? ఎందుకంటే మాట్లాడతారు సార్? కాబట్టి ఎందుకంటే మాట్లాడతారు అరుస్తున్నాను సార్. వాయిస్ తగ్గించు. ఎరిపోగా ఏంటి? వాయిస్ తగ్గించు, ఇంకా ఎక్కువ మాట్లాడతా. ఎరిపోగా ఏంటి? ఎక్కువ మాట్లాడతా సార్. అట్లా మాట్లాడకండి సార్. పద్ధతి. ఎక్కువ మాట్లాడతా, పద్ధతి ఉంటది. మీరు అన్నదేం లేదు ఇక్కడ. పోలీసులే మన సమాజంలో మనం చూడొచ్చండి, పోలీసులే ఎంతో గౌరవంగా ఒక ఇష్యూ మీద వెళ్తే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తున్న పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. అతనికి కావాల్సిన డబ్బుల కోసం అతను వెళ్ళి అడిగితే మనం వింటున్నాం వాయిస్లో ఎంత దౌర్జన్యం చేసేలా మాట్లాడుతున్నా అంటే. అక్కడ వేరే వాళ్ళు అయితే ఆ వాయిస్కి భయపడేవారు సార్. మీరు చాలా వరకు డిఫెండ్ చేసే ప్రయత్నమే చేశారు కానీ ఎక్కడా కూడా భయపడిపోయి వెంటనే అమ్మో అని చెప్పేసి వెళ్ళలేదు. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే భయపడినోడు
భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్లేస్ లో కనుక ఖచ్చితంగా వాళ్ళు అమ్మో ఏమైనా చేస్తారు మనం కానీ అంటే అటాక్ చేసే పద్ధతిలోనే ఉంది వాయిస్ వింటుంటే. సార్ ఏం లేదు సార్, మనల్ని ప్రేరేపించి మనం ఒక మాట అంటే టక్కని వెళ్ళి కేసు పెట్టడం. ఓకే పోలీసులను కూడా కొనడం తెలుసు సార్ ఈయనకు. ఓకే పోలీసులకు డబ్బులు ఇవ్వడం ఎందుకు సార్? మీకు చెప్తాను, మన సీఎం గారి తమ్ముడు గారు ఉన్నారు కదా, తిరుపతి రెడ్డి గారు, వాళ్ళ డాక్టర్ పెళ్లికి ఈయన 2 కోట్ల రూపాయలు ఇచ్చిన నాతోనే చెప్పాడు సార్, సాక్ష్యం నేనే. అలా అందరి పేర్లు చెప్పంగానే వేరే వాళ్ళు సాధారణ ప్రజలైతే భయపడతారు సార్. తెలియని వాళ్ళు అయితే, ఏమీ తెలియని వాళ్ళు అయితే టక్కని నేను ఫోన్ చేశాను సార్. మనకున్న రిలేషన్ బట్టి మనకు దగ్గరలో వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే ఈ వ్యక్తి ఎవరో తెలియదనే అంటున్నారు వాళ్ళు తిరుపతి రెడ్డి తిరుపతి. సో మాకు తెలియదండి అతను ఎవరో మా పేరుని వాడుకుంటున్నాడులే కానీ మాకు అతను తెలియదండి. వాళ్ళు ఇంకోటి అనడం ఏంటంటే, మేము రాజకీయంగా ఉన్నాం కదా, బురద చల్లడం చాలా సర్వసాధారణం చక్రి. ఆయన ఎవరో మాకు తెలియదు, మా పేరు చెప్పి బయట 100 మంది ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పట్టగానే నాకు డీసీపీ తెలుసు, ఏసీపీ తెలుసు అంటారు. అంటే తెలిసిండదు కానీ అట్లా చెప్తారు, ఏదో మనం వదిలేస్తారు కదా. పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వాడుకుంటూ పొలిటీషియన్స్, పోలీసులు, ఏసీపీ నాయకన్ గారు ఆయన పేరు కూడా వాడారు సార్. వాళ్ళ పేర్లు కూడా ఏదో నక్సలైట్ల పేర్లు కూడా వాడారు. నక్సలైట్లు చాలా మంది నాకు తెలుసు అన్నలు. ఏమనుకుంటున్నావు, నేను రాత్రికి ఎత్తుకొని పోతాను ఆయన సార్. మీకు సామెత ఉంటుంది సార్, మేకతోళ్ళు కప్పుకున్న పులి అని. ఈయన పులితోళ్ళు కప్పుకున్న మేక సార్. ఈయన ఊరికే గాంభీరం బయటికి, లోపల చూస్తే ఉట్టి భయస్తుడు సార్. భయం తప్ప ఆయనకేం లేదు. ఇట్లా అందరినీ బెదిరించి ప్రలోభ పెట్టి కుదరపోతే కొనడము, పోలీసు వ్యవస్థని. అంత భయపడేవాడైతే ఇంత పెద్ద మోసాలకి తరలేదు నాకు తెలిసినంత వరకు. బెదిరించే రకమే, బెదిరించి పబ్బం గడుపుకునే రకం. అదే సార్, అదే సింపుల్ గా చెప్పాలంటే. ఇక్కడ ఒకటి నాకు అర్థం కాలేదండి, ఇప్పుడు మీరు ఎంతవరకు ఇచ్చారు డబ్బులు ఆయనకి? సార్ నా డబ్బులు 15 లక్షల రూపాయలు ఉన్నాయి సార్. 15 లక్షలు ఇచ్చారు. మా మామగారివి 3 కోట్ల రూపాయలు ఉన్నాయి సార్. 3 కోట్ల 15 లక్షల రూపాయలు సార్. దాంట్లో మా మామగారు ఏమన్నారు, డబ్బులు నీవి, నువ్వే అవి తెచ్చుకో, నాకు ఎందుకంటే నువ్వు ఇస్తేనే నేను అక్కడ పెట్టినాను, అది ఇదని చెప్పినాను. సరే అని చెప్పి నేను ఈ ఏప్రిల్ 9 తర్వాత, ఈ సంఘటన తర్వాత ఆఫీస్కి వెళ్ళి గొడవ, నేను కూర్చొని మా మదర్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మా మదర్ అడగడం వల్ల మా అమ్మగారు గట్టిగా అడిగారు సార్. అడిగే వరకు నాకు ఒక వారం తర్వాత 13 లక్షల రూపాయలు వచ్చాయి సార్. ఏది 3 కోట్ల 15 లక్షల రూపాయల్లో నాకు వచ్చింది 13 లక్షల రూపాయలు సార్. 3 కోట్ల రూపాయలు, 3 కోట్ల 15 లక్షలు అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ అమౌంట్. ఎలా అండి అలా నమ్మి ఎలా పెట్టారు సార్? ఇదే చెప్తున్నాను సార్, నేను ప్రొఫెసర్ని, నాకు నేను ఆల్రెడీ నారాయణలో పనిచేశాను, చైతన్యంలో పనిచేశాను, నేను ఫ్లైట్లు బిజినెస్ చేశాను, మాల్యా క్లోజ్ నేను, అది ఇది అని చెప్పంగానే మనోడు ఏం చేస్తాడంటే సార్, మా డబ్బులతోనే బెంజ్ కార్లు కొనుక్కుంటాడు. ఆ కార్లలో తిరగగానే అయ్యో పెద్ద మనిషినా అంటాడు. ఆఫీసులు బాగా అలంకారం సార్, లోపల పోగానే బాగా స్పేస్ ఉండి ఏసీలు గీజులు అంతా పెట్టి అది చూడంగానే అందరు పడతారు సార్. సర్వసాధారణంగా నేను కూడా అలానే పడ్డాను. నేను చదువుకున్నాను సార్, నేను చదువుకున్నాను. ఒక చదువుకున్న వ్యక్తి ఒకటికి 10 సార్లు 1 రూపాయి పెట్టుబడి పెట్టాడు, ఖచ్చితంగా ఆలోచిస్తాను. చదువుకున్న వాళ్ళ పరిస్థితి, మీ పరిస్థితి ఇలా ఉంటే మిగతా బాధితుల సంగతి ఏంటి సార్? నాకు తెలిసి 40 మంది నేను చేసే వీని మీద చేసిన ఎంక్వైరీలో మనకు తెలిసింది ఏంటంటే, ఒక 40 మంది ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు సార్. 1 కోటి రూపాయలకి విల్లా ఇస్తానంగానే తెల్లాపూర్ కొల్లూరు ఏరియాలో 1 కోటి రూపాయలకి విల్లా ఇస్తానంగానే అందరు ఎగబడిపోయి ఒకరు 1.5 కోటి, ఇంకొరు 50 లక్షలు 40 లక్షలు అట్లా అడ్వాన్సులు కట్టున్నారు సార్. కట్టిన తర్వాత సంవత్సరం వస్తుంది. మీ పరిస్థితి ఇలా ఉంటే చాలా మంది చదువుకోని వాళ్ళు ఉంటారు. అవును సార్. వాళ్ళంతా కూడా పెట్టుబడులు పెట్టుంటారు. అవును సార్. డబ్బులు అసలు రాబట్టడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? మళ్ళీ సార్ నా 13 లక్షలు నేను వసూలు చేసుకోవడానికి నేను బాగా ప్రెజర్ పెట్టడము, మనకు తెలిసిన 2-3 ఐపీఎస్ వాళ్ళు ఉంటే ఫోన్లు చేపించి, ఏందా నువ్వు చూసుకో, డబ్బులు కేసులు పెట్టమంటావా, నువ్వు చేసినవన్నీ అది ఇది అని మనము రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళతో చెప్పిస్తే టక్కని ఆ 13 లక్షల రూపాయలు కొట్టాడు. ఆ 2 లక్షల రూపాయలు అలానే ఉన్నాయి సార్. 2 లక్షలు ఇంకా 3 కోట్లు కూడా రావాలి. ఆ 3 కోట్లు రావాల్సింది, దానికి వడ్డీ సపరేట్ సార్. దానికి సంబంధించిన పేపర్లు, బాండ్లు కూడా రాసి ఇచ్చాడు మనకు. ప్రూఫ్స్ ఉన్నాయి కదా, మరి మీరు ఏమైనా కేసులు పెట్టే ప్రయత్నం చేయాలి సార్? అదే నేను మన డబ్బులు ఇస్తా అంటున్నాడు కదా సార్. మనిషి కేసులు పెడితే
ఆ డబ్బులు రావేమో అనే ఒక ఆలోచనతో ఉంటాడు సార్ ఎవరైనా. అంటే తెలీదు. ఒకవేళ ఆలోచనే ఉంటే 20 కేసులు, 1 కాదు 2 కాదు, ఇక్కడ మన చేతుల్లోనే చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అతని మీద నమోదు. పోలీసులు ఏం చేస్తున్నారు? అయ్యా, సో అంటే ఒకటి సివి ఆనంద్ గారు రీసెంట్ గానే అవును సార్. ఆయన చార్జెస్ తీసుకున్న తర్వాత ఇది అతని దృష్టికి వెళ్ళుండదు మేబీ. అయితే వెళ్ళిండకపోవచ్చు. ఇప్పుడు అతను ఏంటంటే కొత్త పథకం రచిస్తున్నారు సార్. ఇంకొకటి చెప్పాలి మీకు, వీళ్ళ స్కామ్ లో అతి ముఖ్యమైన స్కామ్ బిఎన్ఎస్ న్యూస్ ఛానల్ అని పెట్టినారు సార్. న్యూస్ ఛానల్ పెట్టి రంగనాథ్ గారిని, మన జయేష్ రంజన్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాంట్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. బయటికి వీళ్ళు యంగ్ 2 లేడీస్ ఇద్దరు వచ్చి సమయ ఇంకా మేఘన ఉన్నారు కదా సార్, నిసారా అనే దాంట్లో వీళ్ళిద్దరు బయటికి వచ్చి సార్, వీళ్ళిద్దరు తన పిల్లలు సార్, వాళ్ళ డాటర్స్. మేఘన అనే ఆమె పెద్ద కూతురు, సమయ అనే ఆమె చిన్న కూతురు. మరి వాళ్ళకైనా అంటే డాడీ ఇంత మోసం చేస్తున్నారు. అయ్యో, వాళ్ళు ఎంత పద్ధతికి మాట్లాడతారో వినిపిస్తాను చూడండి సార్. చాలా పద్ధతిగా మాట్లాడతారు. అవునా? వాళ్ళు కూడా పద్ధతిలో భాగస్వాములు అన్నమాట. వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడతారు. ఒకసారి వినండి సార్. హలో. ఏం చక్రి బొచ్చు మలిసి నన్ను ఆఫీస్కి వచ్చావా ఈరోజు? బొచ్చు మలిసి నన్ను ఆఫీస్కి వచ్చావా? పద్ధతిగా మాట్లాడండి. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? నువ్వేం చేసావు ఈరోజు ఆఫీస్కి వచ్చి? పద్ధతిగా చేసావా? పద్ధతిగానే మీ నాన్నని అడిగానండి. అడిగితే మీ నాన్నగారు ఏమన్నా మాట్లాడారు తెలుసా? మీ నాన్నగారు ఫస్ట్ అట్లా మాట్లాడిన తర్వాత ఇవన్నీ అయినాయండి. నేనేం చాలా మా దగ్గర అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి మేడం. అండ్ రెండోది, మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. పొచ్చు పలిచిందంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. సరే, మీరు ఏం మాట్లాడుకోవాలో సరే. I know way to approach and what to do, and thank you very much, and please better don't call me. Brother, listen to me. I also know way to. సార్, ఇలా అయితే మీకు నేను చాలా బాగుంటది సార్. అమ్మాయి పదజాలం, అమ్మాయి వాడే పదజాలము ఏ ఆడ కూతురు వాడదు సార్. నాకు తెలిసినంత వరకు చాలా బాగుంటది పదజాలం సార్ అమ్మాయిది. ఇద్దరు కూడా అలాగే, ఇద్దరు అంతే సార్. అంటే వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినట్టున్నాడు సార్. సుబ్బారెడ్డి ట్రైనింగ్ ఇచ్చినట్టున్నాడు. అరే, నన్ను ఎవడన్నా ఏమైనా అనగానే మీరు బూతులతో వాళ్ళని దూషించండి, అమ్మా అనండి, అయ్యా అనండి, చెల్లి అనండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒకటే, పోలీసులు ఏమైనా అప్రోచ్ చేయాలి సార్. నేను పోలీసులను అప్రోచ్ కావడం జరిగింది. నా మీద నాకు కొరవ 2 లక్షలు ఇస్తా అని చెప్పంటే ఆఫీస్కి రమ్మన్నారు. వెళ్ళంగానే కింద రాంగ నా మీద చేయెత్తింది సార్. ఎత్తి నన్ను కొట్టబోతే నేను ఇట్లా పెట్టినాను. నన్ను తోసి చేసి నాకు దెబ్బలు అన్ని తగిలినాయి సార్. దానికి సంబంధించింది కూడా మీకు ఇచ్చాను అన్ని విజువల్స్. ఒక్కసారి చూపించండి సార్. ఒకసారి నేను చూపిస్తాను. నిజంగా చాలా బాధాకరమైన విషయం. హోప్ సో మీ డబ్బులు వస్తాయని అనుకుంటున్నాను త్వరలో. చూడాలి మరి, పోలీసులు ఏమైనా న్యాయం చేస్తే ఇట్ ఈస్ బెటర్ కదా. ఫ్రాంక్లీ సేయింగ్, కేసు అయితే పెట్టారు కదా, సో చూడొచ్చు ఇతని మీద దాడి చేసిన సంబంధించి. నేను మీకు ఇంకా క్లారిటీగా తర్వాత చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇంకో ఫోటో కూడా ఉంది. మీకు దాడి చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స కోసం వెళ్ళాను సార్. దానికి సంబంధించిన MLC రిపోర్ట్ కూడా ఉంది సార్. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్టర్స్ ఏం చెప్పారు, ఏంటి, ఎంత మేర దాడి జరిగింది, అన్నిటి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ థింగ్ ఏంటంటే, ఇన్ని కేసెస్ బుక్ అయినా 20కి పైగా కేసెస్ ఉన్న పరిస్థితి, చెక్ బౌన్స్ కేసెస్ కావచ్చు, ఫ్రాడ్ కేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా అయినా కూడా పోలీస్ వ్యవస్థ అనేది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అనేది ఒక ఆరోపణ అయితే వినిపిస్తూ ఉంది. దాని మీద పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకొంతమంది బాధితులు ఇతని వల్ల పడే అవకాశం ఉంది. కొత్త స్కామ్స్కి కూడా తరలిపుతున్నాడు కాబట్టి పోలీసులు వెంటనే అలర్ట్ అయితే ఇటువంటి వాళ్ళకి ఏంటంటే వెంటనే కట్టడి చేసేసి బాధితులకి న్యాయం చేసే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి. నాకు తెలిసి సివి ఆనంద్ గారు రీసెంట్ గానే ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి అవును సార్, అతని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అతనికి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎఫ్ఐఆర్స్ అన్ని ఉన్నాయి. ఎఫ్ఐఆర్స్ అంటే సామాన్యమైన పెట్టి కేసులు అవి కాదు కదా. ఒక మనిషి మీద 20కి పైగా మీకు నేను చూపిస్తాను సార్ ఎఫ్ఐఆర్లు. దీని స్టోరీ కూడా చెప్తాను సార్. ఓకే ఓకే, మీరంతా రీసెర్చ్ చేశారు, నాకు కూడా ఐడియా ఉంది. ఒకసారి ప్రజలు కూడా చెప్తాను. దిశ కేసు, అమ్మాయిని విపరీతంగా మొలాజ్ చేసి ఇబ్బంది పెట్టి ప్రలోభాలు పెట్టి నువ్వు పోయి వాంతో పడుకో వీంతో పడుకో అని చెప్పి ఆ అమ్మాయిని మెంటల్గా ఫిజికల్గా చాలా 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 డ్యామేజ్ చేసినారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అలాంటి మూర్ఖుడు, అలాంటి దౌర్భాగ్యుడు వీడు సుబ్బారెడ్డి, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు కావచ్చు. ఈ అమ్మాయిని ఇలా చేసినారు. ఇది ఈఓడబ్ల్యూలో రిజిస్టర్ అయిన కేసు. ఈఓడబ్ల్యూ ఎకనామిక్స్ అఫెన్స్, దాంట్లో కూడా కేసులు ఉంది మనోని మీద. ఇది ఎల్బీ నగర్లో ఈయన మా బంధువే అవుతాడు.
మాకు తెలియదు, మా బంధువులంతా ఈయన దగ్గరకే పడుతున్నారు సార్. అదేందో మా కర్మ, మా కుటుంబానికి ఏం రాసి పెట్టినాడో ఏమో కానీ ఈయన మా బంధువు అవుతాడు. యాప్ పెడుతున్నాం ఒకటి, ఆన్లైన్ పేమెంట్స్ యాప్, ఫోన్ పే లాగా. నీ డబ్బులు కొద్దిగా డబ్బులు ఇస్తావా అని చెప్పి అందరి దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర ఇంత, వీళ్ళ దగ్గర 45 లక్షలు తీసుకున్నారు. మా బంధువు దగ్గర 15 లక్షలు, ఇంకా 2-3 ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర ఒక 20 లక్షలు అట్లా 10 లక్షలు అట్లా తీసుకొని ఆ డబ్బులు ఈకోకుండా అటు ఇటు తిరుగుకుంటుంటే వాళ్ళు చెక్ బౌన్స్ వేసి పోలీసులు అరెస్ట్ చేస్తే అప్పటికప్పుడు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి ఒక 10 రోజుల తర్వాత ఒక 5 లక్షలు ఇచ్చిండు. ఇంతవరకు 10 లక్షలు ఇచ్చినాడు ఆ 45 లక్షల్లో సార్. ఇంతవరకు పోలీసులు ఫోన్ నెంబర్లు 1, 2, 3 కాదండి, ఎవరికన్నా 1, 2, 3 ఉంటాయి ఫోన్ నెంబర్లు. మనోనికి 20-30 ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లో ఉంటాడో తెలియదు. ఫోన్ చేస్తే ఎత్తాడు. ఏం సార్ మీరు ఫోన్ ఎత్తారు అని అడిగితే, నీకే ఏంది నువ్వురా అని ఒక ఆరోగెంట్ గా మాట్లాడతాడు. మనిషికి వాల్యూ లేదు మన దగ్గర. ఇంకోటి తడాలో కేసు, ఇది కూడా మనకు తెలిసిన బ్రదరే పాపం రీసెర్చ్ లో తెలిసింది సార్. ఇదే సినీ కల్చర్ పెట్టి మన దగ్గర ఒక 50 లక్షల రూపాయలు ఎత్తేసాడు సార్. ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అప్పు తెచ్చుకున్నాడు సార్. లోన్లు వస్తాయి కదా సార్, అప్పు తెచ్చుకున్నాడు. అప్పు తెచ్చుకొని ఏందో వీనికి ఇస్తే వాళ్ళని మోసం చేశారు. వీళ్ళ బంధువే అంట సార్ ఈయన. మళ్ళా ఈ అబ్బాయి ఎవరైతే మనోడు డబ్బులు ఎత్తేసాడో వీళ్ళ బంధువే. ఇంకొకటి, ఈడు అమ్మాలే చెల్లిలే తల్లిలే, అన్నని మోసం చేసినాడు, ఇంట్లో బామర్దులను మోసం చేసినాడు. వాళ్ళ దగ్గర ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టిస్తాను నీకు అని చెప్పి 15 లక్షల రూపాయలు తీసుకున్నాడు సార్. అదే వీళ్ళ బంధువు ఒక ఆయన ఫోన్ చేస్తే, సుబ్బారెడ్డి గారు ఈ డబ్బులు తీసుకొని మీరు ఎట్లా బ్యాంకుకి వెళ్తున్నారు కదా, 10 లక్షల రూపాయలు తీసుకొని బ్యాంకుకి వెళ్ళండి అంటే, బ్యాంకుకు వీళ్ళ ఇంటికి అంత దూరం కూడా ఉన్నదంట సార్. కార్లో పోయినాడు. ఆ డబ్బులు వీడే తీసేసుకొని ఎవడో ఎత్తేసినాడు డోర్ తెరిచింటే అని చెప్పి వాళ్ళని మోసం చేసినాడు సార్. అంత దౌర్భాగ్యుడు సార్. అంటే జనాలు ఎలాగైనా మోసం చేయొచ్చు అని ఒక టార్గెట్ పెట్టుకున్నాడు సార్. గద్వాల్లో గట్టు తిమ్మప్ప గారు అని ఉంటారు సార్, ఇప్పుడు మన బోయా కార్పొరేషన్ చైర్మన్. ఈ సార్ దగ్గర కూడా డబ్బులు ఎత్తేసినాడు సార్. అంటే గవర్నమెంట్ లో ఉన్న సో చూడొచ్చు ఎంత పద్ధతిగా ఆయన స్కామ్స్ చేస్తున్నాడో క్లియర్ గా కనిపిస్తుంది. కాకపోతే ఇది చాలా బాధాకరమైన విషయం. తెలిసి ఇటువంటి వాళ్ళలో పడటం అనేది నిజంగా ఇది యాక్సెప్ట్ చేయాల్సింది కాదు. కాకపోతే సివి ఆనంద్ గారి దృష్టికి ఇది తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా సైడ్ నుంచి మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఆయన కనుక ఒకవేళ ఈ వీడియో చూస్తే దయచేసి సార్ ఈ బాధితులకి న్యాయం చేయండి. ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఫ్రాడ్స్కి పాల్పడకుండా ఖచ్చితంగా ఇతన్ని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చూస్తూ ఉన్నాం మనం, ఎంతో మంది రోడ్డు మీద పడిన పరిస్థితి, 100 కోట్లకు పైగా స్కామ్కి తెరలేపిన పరిస్థితి. రాబోయే రోజుల్లో కూడా ఇంకొన్ని స్కామ్స్ కూడా ఆయన చేయడానికి వ్యూహం రచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది బాధితులు ఉన్నారు సార్. 100+ మెంబర్స్ బాధితులు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్తో కలుపుకుంటే 400+ దాకా ఈ సంఖ్య అనేది వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ కూడా ఏదో ఒకటి ఆశించి మాకు కొంచెం డబ్బులు వస్తాయి కదా, లేకపోతే తక్కువలో విలా వస్తుంది కదా, సొంత ఇంటి కళ కోసం అని చెప్పి పెట్టుబడి పెడతారు. అటువంటి వాళ్ళని ఇతను ఏంటంటే ఆసరాగా చేసుకొని కొత్త స్కామ్స్కి తెరలేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. మీ దగ్గర ఖచ్చితంగా బాధితుల్ని కూడా నేను పంపించే ప్రయత్నం చేస్తాను. కుదిరితే మేము కూడా వస్తాము. అలాగే దీని మీద మేము పిల్ కూడా వేస్తాము. కుదిరినంత వరకు కూడా సీఎం కూడా లెటర్ పెడతాము. దీని గురించి ఎంత మేర తీసుకెళ్ళాలి, ఎంత మేర లీగల్గా దీని గురించి చర్యలు తీసుకోవచ్చు అనేది కూడా మేము మా సైడ్ నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా బాధితులకి న్యాయం జరగాలని కోరుకుంటూ ఉన్నాము. ఇటువంటి వాళ్ళలో దయచేసి పడొద్దు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఎఫ్ఐఆర్స్ అవన్నీ కూడా ప్రతి బాధితుడు కూడా ఒక్కొక్క వర్షం చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇతని ఆక్రోశం మనం చూసాం కళ్ళతో. అతని బాధ ఏంటంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఫోన్ విన్నాం మనం, రికార్డ్ కాల్స్ మొత్తం కూడా ఎంత వల్గర్ లాంగ్వేజ్లో ఎంత ఇబ్బంది పెడుతూ మాట్లాడారో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే అతను కావచ్చు, మనం చూసాం. సో ఇంకా బాధితుల పరిస్థితి ఏంటి, గట్టిగా మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఇంకా బాధితుల సంగతి ఏంటి? చాలా మంది ఉన్నారు, మాటలు మాట్లాడలేక కూడా కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి. ఇటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఇతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి పోలీస్ శాఖ ఇతని వలలో పడొద్దు. ఒకవేళ పడినా కూడా మీరు దయచేసి రియలైజ్ అవ్వండి. ఎందుకు అంటే ఇతని వల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఒకవేళ మీరు కనుక ఇతన్ని ఎంకరేజ్ చేస్తే మీ పేర్లు కూడా బయటకు వచ్చి తర్వాత మీరు కూడా ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంది. దయచేసి ఇవన్నీ ఆలోచించి ఇతన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. రాజకీయ నాయకులు కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఇంకా వేరే ఎవరైనా లైక్
సపోర్ట్ చేయాలని ప్రయత్నించే వాళ్ళు కావచ్చు. వీళ్ళంతా కూడా దూరంగా ఉంటే మంచిది. ఎవరితో కూడా స్నేహము 1-2 సంవత్సరాల కంటే మించి చేయడం అనేది కూడా ఒక వాదులు ఉంది. కొంతమంది బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో స్నేహం చేసే విషయంలో కూడా ఆలోచించి చేయండి. మేము పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాతే ఈ వీడియోని చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించిన ఆధారాలు పూర్తి స్థాయిలో మా దగ్గర ఉన్నాయి. దీని గురించి రాబోయే రోజుల్లో ఇంకొన్ని ఎపిసోడ్స్ కూడా మేము ప్లే చేస్తాము. ప్రతి బాధితుడితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. వాళ్ళ ఆవేదనను ప్రజలకి తెలియపరిచే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇటువంటి స్కామ్స్ మళ్ళీ జరగకూడదు. ప్రజలు ఈ స్కామ్స్లో బాధితులు కాకూడదు. వాళ్ళ డబ్బులు ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు కాబట్టి ఆ డబ్బులు అనేవి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళని నమ్మి వాళ్ళు ఈ స్కామ్స్లో పడితే తర్వాత వాళ్ళ డబ్బులు రావడం కష్టం కాబట్టి. సో దయచేసి ఇటువంటి పర్సన్స్ని నమ్మకండి. ప్రస్తుతం అయితే దీని మీద ఎఫ్ఐఆర్స్ ఇతని మీద 20+ నమోదైనాయి కాబట్టి దీని మీద అయితే విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, లీగల్గా మేము తీసుకునే స్టెప్స్కి ఇతను ఎలా స్పందిస్తాడనేది.